నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మన ఇంటి వంట. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన ఇంటి వంటలో పచ్చి రొయ్యల పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనకి పచ్చి రొయ్యలు అన్ని చోట్ల దొరకవు కదా. దొరికిన చోటు నుంచి మనకి ట్రావెల్లో రొయ్యలు స్మెల్ రాకుండా పాడవకుండా ఉండాలి అంటే అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని అందులో వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉడకబెట్టేసుకొని తెచ్చుకున్నట్లయితే మనకి ఆ స్మెల్ తెలియదు. అలాగే 2 days వరకు ట్రావెల్లో కూడా నిల్వ ఉంటాయి. నేను అలాగే తెచ్చుకున్నాను కాబట్టి నేను ఇక్కడ బాయిల్డ్ మెథడ్ అనేది చూపించట్లేదు. దీన్ని పచ్చిరొయ్యల పులుసు అంటారు, ఇగురు అంటారు. ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది కాబట్టి మీ చోట ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఈ పచ్చిరొయ్యల ఇగురు చేయడానికి మనకి ముందుగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. క్వాంటిటీ ప్రకారంగా చూస్తే ఒక 50 ml వరకు ఆయిల్ పడుతుంది. మనకి నార్మల్గా ఇంట్లో పప్పు గరిట ఉంటుంది కదా, దాంతో అయితే ఫుల్ గరిట అయితే పడుతుంది. ఎందుకంటే రొయ్యలు అనేది నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా. దాంతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మనకి ఇందులో చికెన్ మటన్ లాగా ఎక్కువ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 kg వరకు రొయ్యల్ని కలుపుకోవాలి. ఈ ఇగురు కోసం నేనైతే ఒక 1/2 kg రొయ్యల వరకు వాడుతున్నాను. నేను ఇక్కడ ఊరు నుంచి 1.5 kg వరకు రొయ్యలు తీసుకొచ్చాను. ఎలాగూ బాయిల్ చేసి తీసుకొచ్చాను కాబట్టి నాకు 24 hours వరకు నార్మల్ టెంపరేచర్ లో, అలాగే మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక 1 week వరకు కూడా పాడవకుండా ఉంటాయి. కాబట్టి నేను 1.5 kg వరకు తెచ్చుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని తెచ్చుకున్న రొయ్యలు కాబట్టి ప్రాసెస్ అనేది చూపించట్లేదు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న రొయ్యల్ని నీట్ గా వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని అందులో ఉండే నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడకనిచ్చుకొని తర్వాత మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఈ ఉల్లిపాయ వెల్లుల్లి వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి రొయ్యలకి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రొయ్యలకి పట్టే విధంగా ఒక 4-5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలలో మనకి టమాటా అనేది యాడ్ చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వేసుకోరు. మీకు అలవాటు ఉంటే వేయండి, లేదు అంటే లేదు. దీనివల్ల పెద్ద ఫ్లేవర్ ఏం చేంజ్ అవ్వదు. ఇలా వేసుకున్న టమాటా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇందులో మనం ఈ పౌడర్ అనేది కలుపుకోవాలి. ఎక్కువగా మనకి నాన్ వెజ్ అంటేనే ఎక్కువగా మసాలాలు యాడ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి సీ ఫుడ్ లో అంటే రొయ్యలు కానీ చేపలు కానివ్వండి, ఇందులో మనకి ధనియాల పొడి జీలకర్ర పొడి సరిపోతుంది. ఎక్కువ మసాలా ఫ్లేవర్ అనేది ఇందులో బాగుండదు కూడా. ఇది ఒక చిన్న టిప్ అంతే. మనకి రొయ్యల ఇగురు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు. చూసారా? ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వరకు అంటే 1/2 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ రొయ్యల్లో మరీ దగ్గర పడేంత వరకు ఉంచకూడదు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం 3 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఫినిష్. రొయ్యల ఇగురు అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ బాగుంది అంటే బాగుంది అని, లేదు అంటే లేదు అని. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.